శివాజీ గుడ్ మార్నింగ్ సార్. ఏడయ్యా కార్ లూయిస్లా పరిగెడుతున్నావు? కార్ లూయిస్లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికే స్తోమత లేదు. ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? ఏమిటి సార్ ఇవన్నీ? హర్డిల్స్. ఎందుకు సార్? మీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనే ఉంది. మజా ఉందని తెలిసే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. మీకంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్న మాట సార్. సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? ఏదో చెప్పాడు, ఊరుకో. ఏం చేస్తావు? ఏదో చెప్తాడు ఊరుకో. నోట్ తోలు పని కదయ్యా. తప్పు. ఏం చేస్తావయ్యా? ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడా సార్? అదే అన్నాడు అనుకో, కానీ ఏం చేస్తావయ్యా? కొడతావా? ప్రకాష్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్. జావెలిన్ త్రో. నువ్వే. నాకేమొచ్చురా మాస్టారు? నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. You bloody idiot! ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం. అది నేను చూసుకుంటాగా. శివాజీ నువ్వు 100 మీటర్స్ లో పాల్గొంటావు. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఓకే స్టూడెంట్స్, మీలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకెత్తండి. ఓకే, రేపటి నుంచి మన ప్రాక్టీస్. Oh, I'm sorry. 1 minute. Master. ప్రకాష్, నేను నీకు చేశానుగా అదే విధంగా ఈ అమ్మాయికి మెసేజ్ చేయి. Come on guys. కూర్చోండి. Give them what they want. Come on guys, come on, do it. That's right. Keep it up. Come on. Good morning, sir. Morning.
సార్ మా తోటి వాళ్ళంతా ఆడుతుంటే మాకు ఆడాలని ఆశగా ఉంది సార్. ఆశ అందరికీ ఉండొచ్చు, కానీ అవకాశం అందరికీ రాదుగా. సార్ ప్లీజ్ సార్. అన్ని గేమ్స్కి సెలక్షన్ అయిపోయింది. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఓకే సార్ అలా అనకండి సార్. మా టాలెంట్ ఒకసారి చూడండి సార్. ఐఎమ్ సారీ. మీరే ఎంకరేజ్ చేయకపోతే ఎలా సార్? ప్లీజ్ సార్, మా ఆట కూడా ఒకసారి చూడండి సార్. కానీ ఫుట్బాల్ బాగా ఆడతాం సార్. సార్ మాతో మీరు ఒకసారి ఆడి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. ఓకే. సారీ మాస్టర్. ఓకే కమ్. Sorry, master. Sorry. It's all in the game. Okay, it's okay. Come on. Come on, guys. Come on. ప్లీజ్ సార్. Okay. Now come on. It's all in the game. May I help you? ఫుట్బాల్ని గోళికాయలు ఆడుకున్నవాడిని. ఇక మీదట నాకు ఈ ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావనుకో, ఈ హెడ్ ఫుట్బాల్ అవుతుంది. బచ్చాలారా. ఓకే కమాన్. వెరీ గుడ్. మీకు తగిన శాస్త్రి జరిగినది, తగిన శాస్త్రి. లుక్, మీరు కాలేజీకి వచ్చినది చక్కగా చదువుకొనుటకు, మీ మాస్టర్తో తగులావుటకు కాదు. బిహేవ్ లైక్ గుడ్ బాయ్స్ ఐసే. డోంట్ బిహేవ్ లైక్ బ్యాడ్ అగ్లీ వరస్ట్ బాయ్స్. హలో, 1 second. ఓకే దిలీప్, ఫోన్ ఫర్ యూ. డిఆర్. నేను డిఆర్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈరోజు ఒక మెడికల్ ఫ్యాక్టరీని, ఎక్కడ సార్? అదే నవనిర్మాణ నగర్లో ఉన్న దామోదర్ మెడికల్ ఫ్యాక్టరీని స్మాష్ చేయాలి. అలాగే సార్. అలాగే అంటే కాదు, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ మెడికల్ ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తే మనకొచ్చే లాభం ఏంటి సార్? ఆ స్థలం మనకు కావాలి. వాడు నకిలీ మందులు తయారు చేసి ఆ ఫ్యాక్టరీకి బదులు అక్కడ మన 5 స్టార్ హోటల్ రావాలి. వాడికి మధ్యవర్తులు మంచి మాటలు అర్థం కావు, ఎందుకంటే వాడికి రౌడీ. వాడికి దౌర్జన్యం మాత్రమే అర్థమవుతుంది. మన వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేసి వాడిని అక్కడి నుంచి తప్పిస్తే గానీ ఆ స్థలం మనకి దక్కదు.
దిలీప్ అతని గ్యాంగ్ వచ్చారు సార్. Is it? హాయ్ మిస్టర్ డియా. Hi boys. Everything went on smoothly? Any problem? So? మెయిన్ క్యాండిడేట్ అడ్డొచ్చాడు. Then? సింపుల్గా వాడిని హాస్పిటల్కి పంపించేసాం. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. Secretary. సార్ కమ్ ఆన్ బాయ్స్. బాయ్ మిస్టర్ డియా. Bye. డియా, నీ బిజినెస్ అపోనెంట్ దామోదరం మీదకి వీళ్ళనది లేవా? మర్డర్స్ చేయగలిగే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రౌడీలు నీ దగ్గర ఉండగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ని యూజ్ చేస్తున్నావు ఎందుకు? దట్స్ డియాస్ టెక్నిక్. ప్రొఫెషనల్స్ని దింపితే వాళ్ళు పోలీసులకు దొరికారనుకో పెద్ద క్రైమ్ స్టోరీ అవుతుంది. లాకప్లు జైళ్ళు తెరుచుకుంటాయి. అవునా? అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకో పోలీసులు పట్టుకుంటే స్టూడెంట్ యూనియన్స్ కదులుతాయి, కాలేజీలు క్లోజ్ అవుతాయి, బందులు రాస్తా రోకోలు మొదలవుతాయి. స్టేట్ లెవెల్లో అది స్టూడెంట్స్ గొడవ అవుతుంది. మనం క్లీన్గా ఉండొచ్చు. రైట్? యు ఆర్ రైట్. అంతేకాదు వీళ్ళను ఉపయోగించుకొని మనం చేసే డ్రగ్స్ బిజినెస్లో మనకొచ్చే లాభం కోట్ల కోట్లు. కానీ మనం వీళ్ళకి ఇచ్చేది మాత్రం 4 గంజాయి ప్యాకెట్లు, 4 విస్కీ సీసాలు. దట్స్ ఆల్.